హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చీజీ లింక్స్ అన్నమాట. ఇవి బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం చీజ్ యాడ్ చేస్తాము. మనం స్టార్ట్ చేద్దాం ఎలా తయారు చేయాలో. ఫస్ట్ దీనికోసం ఒక పిండి ముద్దను కలుపుకోవాలి. 1 కప్పు మైదా, అలాగే 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి. మీరు కావాలంటే మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి చీజ్ క్యూబ్స్ యూస్ చేస్తున్నాను, ప్రాసెస్డ్ చీజ్. పిజ్జా పైన వేసే చీజ్ కాదు, అది యూస్ చేయకూడదు, ఇది యూస్ చేయాలన్నమాట. నేను తీసుకున్న పిండికి 2 క్యూబ్స్ సరిపోతాయి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని తురుముకోవాలి. దీన్ని తురుముకున్న తర్వాత ఇందులోకి బటరు, ఒక 1/2 టీ స్పూన్ బటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు బటర్కి బదులుగా. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసుకుంటే పిండిలో కలిసిపోతుంది. ఈ పిండిని మనము పాలతో కలుపుకోవాలన్నమాట. నేను ఫస్ట్ ఒక 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న 1/2 కప్ సరిపోలేదు, సో ఇంకొక 1/2 కప్పు వాడుతున్నాను. మొత్తంగా 1 కప్పు సరిపోయింది నాకు. మనం తీసుకున్న 2 కప్స్ పిండికి 1 కప్పు మిల్క్. దీన్ని మనం చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా కలుపుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. నానుతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఇది నానిపోయిందండి. దీన్ని మనం చపాతీలాగా చేసుకుందాం. చిన్న చపాతీలు మీడియం సైజ్ లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని చపాతీలాగా ఒత్తుకుందాము. పిండి చల్లనవసరం లేదు అంటే లైట్గా కొంచెం చల్లుకుంటూ చపాతీలాగా చూసుకోవాలి. వీటిని అలా అని మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట. మరీ పల్చగా చేస్తే పొంగవు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ తీసేసుకుందాము, అన్ఈవెన్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పైన కవర్ చేసి పెట్టుకుందాము, లేదంటే డ్రై అయిపోతుంది. అలాగే నేను ఇంకొక చపాతీని కూడా చేసి చూపిస్తున్నాను. సైడ్స్ తీసేసి చిన్న స్క్వేర్స్ టైప్స్ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. లైట్గా పైన పిండి చల్లుకొని పక్కన పెట్టుకుందాం, అయితే అంటకుండా ఉంటాయి. ఇవన్నీ నేను చేసిన పిండి మొత్తం చాలా అయ్యాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ హై హీట్లో ఉంచుకోవాలి. బాగా వేడైన తర్వాత వీటిని వేసేసాక సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేము. సో అలా అయితే ఇవి మంచిగా పొంగుతాయి. దాని తర్వాత వీటిని 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా లైట్ కలర్లో కూడా
వేయించుకోవచ్చు. నేనైతే ఈ కలర్లోకి తీసేస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతాయి. మనం తీసుకున్న పిండికి చాలా అయ్యాయి. ఇప్పుడు నేను కొన్నిటికి మసాలా వేస్తున్నాను, కొన్నేమో నార్మల్గా సాల్ట్ ఫ్లేవర్దే ఉంచుతున్నాను. కొన్నిటికి నేను ఒక గిన్నెలో ఒక ప్లేట్లో తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే మంచిగా మసాలా అంటుకుంటుంది అన్నమాట. ఇలా కారం కూడా రెడీ అయిపోయాయి అన్నమాట.